హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేప పిల్లల విడుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. ఈసారి చేప పిల్లల పంపిణీకి 122 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామని తెలిపారు. కృష్ణా, గోదావరి వంటి జీవనదులు ఉన్న తెలంగాణలో రాబోయే 3 సంవత్సరాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా చేప పిల్లల పంపిణీ జరిగేలా ఉత్పత్తి పెంచాలి అని సూచించారు. అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అధికారులకు ఎటువంటి సమస్యలు వచ్చినా నన్ను నేరుగా సంప్రదించండి అని చెబుతూ తన పర్సనల్ నెంబర్ అందజేశారు. అలాగే 33 జిల్లాల చెరువుల పర్యటనకు సిద్ధంగా ఉన్నాను, వెంటనే రూట్ మ్యాప్ సిద్ధం చేయండి అని అధికారులను ఆదేశించారు. 2024-25లో 4.77 లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తి కాగా విలువ 7,460 కోట్లగా ఉంది. కొత్త సంవత్సరంలో ఇది మరింత పెరగనుందని అధికారులు తెలిపారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రెవల్యూషన్. ఆరోగ్యం మీది, సంపద రైతుది, అభివృద్ధి దేశానిది.